జనసేన బాలినేనితో ఉండి జనసేన వాళ్ళని కేసులు పెట్టిస్తున్నాం. వైసీపీ నాయకులు ఏ రోజే నిన్ను కౌంటర్ ఇచ్చారా? వాళ్ళతో కలిసి ఎందుకు చేయట్లేదు? వాళ్ళతో కలిసి నీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, గ్రానైట్ ఉంది నీకు వ్యాపారం వాళ్ళతో, బియ్యం వ్యాపారం ఉంది వాళ్ళతో. నువ్వు కూటమి నువ్వే లైన్ దాటావు. అలాంటప్పుడు నువ్వు గమ్ముగా ఉండాల్సింది పోయి ఆయన పాపాలు చేశాడు, పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నావు అంటే కరెక్ట్ కాదు. నేను రెండు మాటలు చెప్తా ఉన్నా. ఫైనల్గా నువ్వు కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరిని కలుపుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలుపుకొని కూడా పోతే ఒకటి, కాని పక్షంలో నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తారు. రెండోది, మాకు ఏ పార్టీ గొడుగు పార్టీ అన్నావు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. ఏ పార్టీ తెలియదంట, ఇంక గొడుగు పార్టీ అంట. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో వ్యక్తిగతంగా నేను మాట్లాడినా అనేది పత్రికాముఖంగా తెలియజేయండి. ఈ 2 పాయింట్ల మీద ఏ పాయింట్ నీకు ఇష్టమో నువ్వే పెట్టు. నువ్వు నీ సైన్యాన్ని పెట్టి నేను ప్రెస్ మీట్లు పెట్టిస్తాను, ఇవాళ మీరు పెట్టారు కదా అంటే నువ్వు ఏదైనా పెట్టించు, నువ్వే పెట్టు, ఇబ్బంది లేదు. నువ్వు పెట్టే ప్రతి దానికి సమాధానం ఉంటుంది. నీ చర్యకి ప్రతి చర్య కూడా మా దగ్గర ఉంటుంది. నీ ఒడిదూపులకి భయపడేది ఇక్కడ ఎవ్వరు లేరు. నువ్వేదో అనుకుంటున్నావు, పిచ్చి కళ్ళగా అంటున్నావు, అది కరెక్ట్ కాదు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు పోదాం అనేది నేను కోరుకుంటున్నాను.